ఫార్మర్స్ ఉంటుండే ఇంతకుముందు వాళ్ళు ఇచ్చే రేట్కి మనకు 200 దాటపోయేది చికెన్. ఇవాళ 350 దాటిందంటే వీళ్ళంతా మూకుమ్మడిగా ఏకమై ఈరోజు జనాలని కానీ మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టుకుంటూ విచ్చలవిడిగా వీళ్ళ రేట్లు అడ్డగోలు అమ్ముతున్నారు. అయ్యా వీళ్ళ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళు సబ్సిడీ తీసుకుంటారు గవర్నమెంట్ నుంచి. ప్రతి దాంట్లో వీళ్ళకు పరికరాలు కానీ మొక్కజొన్నలు కానీ సోయాబీన్ కానీ ఇలాంటి ఎన్నో విధాలుగా గవర్నమెంట్కి సబ్సిడీ పడుతుంది. సబ్సిడీ ఎక్కడిదయ్యా? నా అందరి పైసలు మనం కట్టే ట్యాక్సులతోనే వీళ్ళు లాభపట్టుకుంటూ గవర్నమెంట్ బ్యాంకుల నుంచి కూడా వీళ్ళు లోన్లు తీసుకుంటూ ఉన్న భూమి తక్కువ రేటుకు భూమి కొని అది ఒకవేళ లాకౌట్ చేసేసి పోతున్నారు. అంటే ఈ లాభం అనేది వెళ్తుంటున్నారు. అవి జనాల పైసలు కావా? అయ్యా మీరు కూడా లాభపడాలి. ఇన్ని సంవత్సరాల నుంచి పౌల్ట్రీ పరిశ్రమ ఎంతో ఉన్నత స్థాయికి పోయింది. 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు కూడా అమ్మినారు. ఇవాళ 200 మినిమం జనాలకు కూడా అందుబాటులో ఉండే రేటు 200 నుంచి 250 ఉంచి మీరు మీ లాభము మా లాభం అందరూ క్షేమంగా ఉండాలని ప్రయత్నం చేయాలని గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి ఏంటంటే అయ్యా దీని మీద దృష్టి సారించి జనాలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా రేట్లు అనేది ఒక ఫార్మల్గా యూనిఫామ్గా ఉండేటట్టు 200 నుంచి 250 మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలని మనవి చేస్తూ అందరికీ బంద్ చేయడం జరిగింది. వాటిలో భాగంగానే భువనగిరి పట్టణంలో మొత్తం టోటల్ అన్ని చికెన్ సెంటర్లు బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని కార్పొరేట్ సంస్థలు మరియు దళారుల మధ్య మేము చికెన్ సెంటర్ వాళ్ళని చాలా అన్యాయం అయిపోతున్నాం. దాని మార్జిన్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ పేపర్ రేట్ వేసుకుంటా వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటా అందరు చికెన్ సెంటర్ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుండు. ఎన్ని కుటుంబాలు వీధిన పడతాయో అది అందరూ తెలిసి వస్తుంది. కావున కస్టమర్లకు కూడా మేము చెప్తున్నాం ఏంటంటే మేము మా సలాపేష గురించి కాదు అందరు జనాల గురించి మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే చికెన్ సెంటర్లు బంద్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ గారికి కూడా మెమోరాండం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా ఇచ్చేసి మార్జిన్ దిగేంత వరకు మేమందరం ఐక్యంగా కొట్లాడదామని తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ తరఫున మరియు భువనగిరి చికెన్ సెంటర్ అసోసియేషన్ తరఫున మేము కోరుతున్నాం. కలెక్టర్ గారికి ఇవాళ మెమోరాండం ఇస్తామని కోరుతున్నాము. ఈ కార్పొరేటర్ కంపెనీ కావాలని మొన్న మేము ఇది 6 నెలల ముందు ముట్టుకుంటున్నాం కానీ వాళ్ళు చెవుకు పట్టించుకోలేదు. ఈరోజు దాని తర్వాత ఈ 4 రోజుల ముందు రేటు కూడా తగ్గించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యింది వీళ్ళు ఎట్లయినా కాంపిటీషన్ వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు మా మీద ముట్టుకుంటారు కాబట్టి 100 రూపాయలు కిలోకి తగ్గిరు. లైఫ్లో 100 రూపాయలు తగ్గలే అంటే ఇలా పబ్లిక్ను కూడా మోసం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి అందరు అర్థం చేసుకునే అవసరం ఉన్నది. కాబట్టి అందరం ఐక్యమత్యమై ఈ కార్పొరేటర్ కంపెనీలకు బాగా వాళ్ళని మన బుద్ధి చెప్పాలని నేను ప్రెసిడెంట్గా చెప్తున్నాను. అందరం ఐక్యమత్యమై ఇవాళ మేము సక్సెస్ చేయాలని ఈ పిలుపుని సక్సెస్ చేయాలని కోరుతున్నాము.